మిథున రాశిలో జన్మించారా మీరు? వాళ్ళ కోసమే ప్రత్యేకంగా చెప్తున్నాను. మిథున రాశి వారైతేనే వీడియో చూడండి. మీ కుటుంబంలో, మీ బంధువులలో, మీకు తెలిసిన వాళ్ళలో, మీ గ్రూపులలో మిథున రాశి వారు ఎవరైనా ఉన్నారో ఒకసారి చూసుకోండి. వాళ్ళకి ఒక 12 సంవత్సరాల తర్వాత రాజయోగం ఏర్పడుతుందండి. ఎందుకంటే మనకు సరస్వతీ నది పుష్కరాలు మిథున రాశిలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మొదలవుతాయి. ఈ మొదలైన 6 సంవత్సరాలు బెటర్‌గా ఉంటదండి లైఫ్. ఇప్పుడు వృషభ రాశి వారికి నర్మదా నది పుష్కరాలు మొదలైనాయి. వాళ్ళ పేరులో బలాన్ని పెంచుకున్నారా? డిగ్రీస్‌ని పెంచుకున్నారా? ఆ పుష్కర సమయంలో 18 బీజాక్షరాలు వేశారా? నాకు తెలీదు. ఎందుకంటే వాళ్ళకు 24 నుండే రైట్ టైము. వాళ్ళు ఏయలేదు కావచ్చు. తర్వాత మేషరాశి వారికి గంగానది పుష్కరాలు వచ్చాయి. అక్కడ నుండి వాళ్ళకి 6 సంవత్సరాలు రైట్ టైం. వాళ్ళు చేశారా? పుష్కర నదిలో బీజాక్షరాలు వేశారా? లేదా? మనకు తెలీదు. వాళ్ళ పేరులో బలం ఎలా ఉందో మనకి తెలీదు. మీనరాశి వారికి ప్రాణహిత నది పుష్కరాలు వచ్చాయి. ఆ ప్రాణహిత నది పుష్కరాల్లో బీజాక్షరాలు కలిపారా? లేదంటే వాళ్ళ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని చేంజ్ చేసుకున్నారా? తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం మిథున రాశి వారికి సరస్వతీ నది పుష్కరాలు వస్తున్నాయి. మీరు ఖచ్చితంగా 18 బీజాక్షరాలు పసుపు కుంకుమ మూట కట్టేసి మనకు శ్రీశైలము ఇదండి మనకు కాళేశ్వరంలో అంతర్వాహినిగా మనకు ఈ యొక్క సరస్వతీ నది మనకు అంతర్వాహిని నదిగా ఏర్పడి 3 త్రివేణి సంగమ కలయిక అనేది ఏర్పడింది కాళేశ్వరంలో. అక్కడ మాత్రం